నర నరాన కామంతో ఉన్న ఆ కామాంధుడు మన చుట్టూనే ఉన్నాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు అనుకున్నది చేసి ఆలస్యం చేయకుండా చంపేస్తాడు. ఆ ఊరు ఈ ఊరు అని కాదు, అన్ని ఊర్లు తిరుగుతూ బాలికలను మహిళలను చంపేస్తున్నాడు. అలానే ఓ చిన్నారిని చంపాడు. ఇంకా దొరకని అనుకున్నాడు. ఆ పాపం చంపి ప్లేస్ మార్చాడు. మరి వాడు ఎలా దొరికాడు? కాకి సినిమాలో సీరియల్ కిల్లర్లను అరెస్ట్ చేసేందుకు హీరో కార్తీ ఎన్ని తిప్పలు పడతాడో మనం వెండితెర మీద చూసాం. అదే సినిమా తరహాలోనే ఓ కిల్లర్ను పట్టుకునేందుకు గుజరాత్ పోలీసులు అదే తరహాలో నిందితుడి ముఖ చిత్రం పట్టుకుని తిరగని సిటీ లేదు, గ్రామం లేదు. కానీ కాకి సినిమాలో ఓ జైలర్ ఏ విధంగా నిందితుల జాడ కనుగొని సమాచారం అందిస్తాడో అదే తరహాలో ఓ జైలర్ గుజరాత్ పోలీసులకు కిల్లర్ ఆచూకీ తెలిపి సహకరించాడు. రైల్వే స్టేషన్లే అతని స్థావరాలు. ఒంటరి మహిళ కనిపించిందా ఇక అంతే. అరెస్ట్ కావడానికి ముందు కూడా మహిళను హత్య చేశాడు ఈ సీరియల్ కిల్లర్. అది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోనే. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు దోచుకోవడం, హతమార్చడం ఇతని నైజం. 4 రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడి గడగడలాడిస్తున్న సీరియల్ కిల్లర్ను గుజరాత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నవంబర్ 14న ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించారు. హర్యానాలోని రోహ్తక్కు చెందిన రాహుల్ జాట్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. రాహుల్ను అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహించిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిసాయి. రాహుల్ జాట్ ఒక చోట దోపిడీకి పాల్పడి హత్య చేస్తే మరో చోటికి తన స్థావరం మార్చడం అలవాటుగా మార్చుకున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్ల వద్ద గల ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడినట్లు ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా తెలిపారు. నిందితుడిపై హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో అధికంగా కేసులు నమోదై ఉన్నాయని, ఇతను దోపిడీ చేసి హత్యలు చేయడమే అలవాటుగా మార్చుకుని ఏకంగా 19 మందిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.